మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. 226 రోజులు జైల్లో ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 2025 జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సజ్జల శ్రీధర్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. వెంకటేష్ నాయుడుకి కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇటు రాజ్ కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, 226 రోజులు జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇటు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మూల్య అంటే ఏదైతే మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఉన్నారో A39 ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి దాదాపుగా బెయిల్ పిటిషన్లు ఇప్పటి వరకు ఏసీబీ కోర్టులో కానీ లేదంటే అటు హైకోర్టులో కానీ పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు కానీ ఏదేమైనా సరే ఎలాగైనా సరే చెవిరెడ్డిని బయటకు తీసుకొచ్చేందుకు అటు వైసీపీ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన బయటకు తీసుకురావడం అనేది సాధ్యం కాలేదు. అయితే ఆయన కుమారుడికి మోహిత్ రెడ్డికి మాత్రం ముందస్తు బెయిల్ రావడంతో ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అంటే నిధులను విదేశాలకు తరలించే విషయంలో కానీ లేదంటే ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు చేసి అంటే ఒక కంటైనర్ దొరకటం ఎన్నికల సమయంలో అవన్నీ కూడా కొంత సంచలనమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక అప్పటి నుంచి కూడా కొంత అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఈయన లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించారు. ఖచ్చితంగా ఈయన అరెస్ట్ చేసి విచారిస్తే కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇక అనుకున్నట్టుగానే గత ఏడాది జూన్ 17న బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో శ్రీలంకకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా ఇమిగ్రేషన్ అధికారులు అర్ధరాత్రి అడ్డుకుని ఆయన అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత సిట్ పోలీసులకు అప్పగించడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత నుంచి కూడా ఆయన విజయవాడ సబ్ జైల్లోనే ఉంటూ వచ్చారు. ఇక తాజాగా అయితే ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్టుగా కూడా కోర్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అంటే ప్రస్తుతానికైతే ఆయన కొంత అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మంత్రి సత్యనారాయణ ఆశ్రమంలో కూడా ఆయన మంత్రి సత్యనారాయణ రాజు ఆయుర్వేద ఆశ్రమంలో కూడా ఆయన కొంత చికిత్స కూడా తీసుకుంటూ ఉన్నారు. అయితే ఆయనను ఈడీ అధికారులు కూడా విచారించే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా ఈ మధ్యకాలంలో గట్టిగా జరిగింది. ఎందుకంటే ఈడీ దీనికి సంబంధించి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కానీ అదేవిధంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కానీ విచారించినటువంటి నేపథ్యంలో ఈయనను కూడా విచారించే అవకాశం ఉంది. అవసరమైతే చెవిరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరిగింది. అంటే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ అదేవిధంగా బాలాజీ గోవిందప్పలకు కానీ బెయిల్ రావడం, ఆ తర్వాత కొంత మిథున్ రెడ్డి కూడా జైలు నుంచి బయటకు రావడంతో మరి చెవిరెడ్డి పరిస్థితి ఏంటి అనే ఆందోళన కూడా కొంత వైసీపీ శ్రేణుల్లో నెలకొంది. అంటే చెవిరెడ్డిని ఇప్పట్లో బయటకు రానివ్వరు, ఆ తర్వాత ఈడీ అరెస్ట్ చేస్తుందా, అంటే విజయవాడ నుంచి ఈడీ ఆయన తిహార్ జైలుకు తరలిస్తుందనే ప్రచారం కూడా కొంత ఈ రాజకీయ వర్గాల్లో జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొంత ఆయనకు ఊరటనిస్తూ ఆ మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమంలో 15 రోజుల పాటు చికిత్స తీసుకునే విధంగా కూడా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా హైకోర్టు అయితే ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసు నుంచి కొంత చెవిరెడ్డి అంటే ఆయన కొంత ఉపశమనంగా కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 220 రోజులకు పైగా ఆయన జైల్లో ఉండటంతో కొంత మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ కేసులో తన తప్పు లేకపోయినా తనను కావాలని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చెవిరెడ్డి పలుమార్లు కోర్టు ఆవరణలో కానీ జైలు ఆవరణలో కానీ మీడియా కనపడిన ప్రతిసారి కూడా అక్కడ ఎవరైనా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా తనకు అన్యాయం జరిగిందంటూ కూడా ఆరోపణలు చేయడం అన్ని కూడా మనం చూస్తాం. ఎట్టకేలకు చెవిరెడ్డి ఇప్పుడు బెయిల్ మీద విడుదల కానున్నారు. అంటే బెయిల్ అనంతరం కూడా ఇటు సాక్షుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మరికొంతమంది కూడా అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానీ మరికొంతమంది నిందితులు ఉన్నారు. వాళ్ళకి కూడా వాళ్ళని కూడా వాళ్ళకి బెయిల్ వస్తుందని అందరూ కూడా భావించారు కానీ వాళ్ళకైతే బెయిల్ రాలేదు. కానీ వెంకటేష్ నాయుడు ఏదైతే డబ్బులకు సంబంధించి వీడియోలు ఇవన్నీ రిలీజ్ చేశారో, ప్రత్యేక విమానాల్లో తిరిగారు అతను వెంకటేష్ నాయుడు కానీ ఇంకా మరికొంతమందికి సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ ఇలా కొంతమంది మీద ఫోకస్ పెట్టారు. సాక్షులకు సంబంధించి ఇప్పటికే కేసు విచారణ దాదాపుగా కొలిక్కి వచ్చింది. అందుకనే ఈయనకు బెయిల్ వచ్చింది. అటు ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా దీన్ని ఏదైతే ఈ కేసును విచారిస్తుందో ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా పెద్దగా బెయిల్ విషయంలో సరైన వాదనలు కూడా వినిపించలేదు అనే కామెంట్ కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా చెవిరెడ్డిని అంటే బెయిల్ మీద విడుదల చేయడం మరి ఏమైనా సుప్రీంకోర్టులో దానికి సంబంధించి ఏమైనా సవాల్ చేస్తుందా సిట్ అధికారులు అనేది కూడా చూడాలి. ఇప్పుడు మరి ఇటు చూసుకుంటే రాజ్ కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి పైన కూడా పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే కొంత రాజ్ కేసిరెడ్డికి కీలకంగా ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేసే అంటే ఆయన్ని
ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే దీని మొత్తానికి కూడా సూత్రధారి ఆయనే అంటే ఈ మొత్తానికి అంటే ఒప్పందాలు కానీ ఇవన్నీ కూడా ఆయనే చేశారు. డిస్టిలరీలతో మాట్లాడటం కానీ మద్యం పాలసీని ఖరారు చేసే విషయంలో కూడా ఆయనే కొంత కీలక పాత్ర పోషించారనే కామెంట్స్ కూడా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయని చూడాలి. అయితే రాజకేశ్ రెడ్డిని మాత్రం ఈడీ అధికారులు విచారించడం ఖాయంగా కనపడుతోంది. ఇటీవల విజయసాయి రెడ్డి విచారణకు వెళ్లిన సమయంలో కూడా ఆయన పేరును ప్రస్తావించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన విచారణ వేగవంతం చేస్తారంటారా? ఆల్రెడీ ఇప్పుడు విచారణ అయితే వేగంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరి ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఒకవేళ కొంతమంది విదేశాలకు పారిపోయారు అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి వారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ఏంటనేది కూడా చూడాలి. అంటే విదేశాలకు నగదు తరలించి అక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు. ఈ 3,500 కోట్లు కాకుండా భారీగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి జరిగింది. అదేవిధంగా QR కోడ్లు కానీ అంటే ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ తీసుకోవడం అనే అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ కేసు ఎటు మలుపు తిరగబోతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ వెంకట్. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. 226 రోజులు జైల్లో ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 2025 జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక సజ్జల శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. వెంకటేష్ నాయుడుకి కూడా కోర్టు బెయిల్నిచ్చింది. ఇక ఇటు రాజ్ కేసిరెడ్డి మరియు ముప్పిడి అవినాష్ రెడ్డి పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకుంటే మద్యం కుంభకోణం కేసులో ఇటు దర్యాప్తు మాత్రం ముమ్మరం చేశారు. ఇక ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితులను కన్సిడర్ చేసుకొని ఇటు మంత్రి సత్యనారాయణ ఆశ్రమానికి అయితే చికిత్సకు పంపించినట్టు తెలుస్తోంది. 15 రోజుల పాటు కూడా ఆయన అక్కడ చికిత్స తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈడీకి సంబంధించి కూడా విచారించే అవకాశం ఉందని తెలుపుతూ ఉన్నారు. ఇక అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ పలు చోట్ల అయితే వినిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి కొందరు అయితే నిందితులకు సంబంధించి దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. కొందరు విదేశాలకు పారిపోయినట్టు తెలుస్తుంది. ఇక వాళ్ళను కూడా ఎలా అరెస్ట్ చేశారు ఏంటి అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది.